ఈ రోజు ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్ పెట్టి అడ్డుపడటం ఆపడం అవును అంతా జగనే చేశారు అని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి రాశారు. అవును అంతా జగనే చేశాడు. అవునయ్యా, నిజంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు ఓపెన్ అవుతుందంటే అంతా జగన్ గారు చేసిన దాని వల్లే ఓపెన్ అయింది. మీ మొహాలకి 97లో మీరే ముఖ్యమంత్రి, 96, 97, 98, 99, 2000 సంవత్సరం నుంచి 2004 దాకా అప్పుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రి మీరే. దాని తర్వాత 2014 నుంచి 2019 దాకా మీరే ముఖ్యమంత్రి. సో మొత్తంగా మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ వల్ల కాల, మీరేం చేయాల భోగాపురానికి. ఇదే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అన్ని అనుమతులు తీసుకొని దానికి అక్కడ సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి జగన్మోహన్ రెడ్డి గారే దానికి శ్రీకారం చుట్టింది. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ కావాలి అంటే దానికి ఏదైతే అన్ని క్లియరెన్స్లు ఉండాలి, అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అక్కడ మనం ల్యాండ్ ఎలికేషన్ అంటే చేసి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి మనం ఇవ్వాలి, అది పాయింట్ నెంబర్ 2. దానికి ఎక్కడ ఎటువంటి కేసులు లేకుండా చూడాలి, పాయింట్ నెంబర్ 3. ఇవన్నీ క్లియర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఏదైతే 130 కోర్టు కేసులు ఉంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 130 కేసులుంటే ఆ 130 కేసుల్ని పరిష్కరించి దాన్ని స్టార్ట్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారే. అక్కడ R&R ప్యాకేజీని, ల్యాండ్ ఎక్వైజేషన్ R&R ప్యాకేజ్ ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. అదే విధంగా చూస్తే సైట్ క్లియరెన్స్ ఏదైతే NOC అన్ని తీసుకొని అక్కడ వాటర్ సప్లై కానీ, పవర్ సప్లై, ఇంటర్నల్ రోడ్స్, ఏరోనాటికల్ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ క్లోజర్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. అదే విధంగా GMR గారితో 2020లో ఒప్పందం కుదుర్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. 2022లో డిఫెన్స్ అండ్ AAIతో MOU కుదుర్చుకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. అదే విధంగా మే 3, 2023న శంకుస్థాపన చేసి దాన్ని త్వరితగతిన పూర్తి చేసేటట్టుగా ఆయన ఉన్నప్పుడే దాదాపుగా 56% పనులుగా పూర్తయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. చూస్తే మీరు డేట్ల ప్రకారం చూసుకోండి. ఇక్కడ ఏదైతే కన్సెషన్ అగ్రిమెంట్ సైన్డ్ ఆన్ 12/6/2020. సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి వచ్చింది 11/11/2020 జగన్ గారు ఉన్నప్పుడు. క్లోజర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సివిల్ ఎన్క్లేవ్ అట్ వైజాగ్ నేవల్ ఎయిర్ బేస్ దానికి సంబంధించి 2022 13/9/2022న. డిఫెన్స్ క్లియరెన్స్ 2027 14/12/2027 వరకు NOCని ఎక్స్టెండ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. BCAS క్లియరెన్స్ ని ఏదైతే అగ్రిమెంట్ ని ఎగ్జిక్యూట్ చేసింది 6/4/2023న. సప్లై ఆఫ్ వాటర్ కి సంబంధించి జీవో తీసుకొని వచ్చి తారక రామ తీర్థ సాగర ప్రాజెక్ట్ నుంచి 23/2/2023న ఏదైతే జీవో తీసుకొని వచ్చి అక్కడ వాటర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి. అదేవిధంగా పవర్ అవైలబిలిటీకి సంబంధించి 2023లో జీవో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొని వచ్చారు. MOU బిట్వీన్ MOCA అండ్ GVIL ఫర్ సర్టెన్ ఏరోనాటికల్ సర్వీసెస్ సంబంధించి 16 May 2023. పర్మిషన్ ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ బౌల్డర్స్ ఫ్రమ్ క్వారీ అప్రూవల్ ఆఫ్ డైరెక్టర్ మైన్స్ నుంచి తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే. అదే విధంగా అక్కడ 4 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు పునరావాస కేంద్రాల కోసం 2 గేటెడ్ కమ్యూనిటీలని దాదాపుగా 80 కోట్లు ఖర్చు పెట్టి జగన్ గారు ఉన్నప్పుడే వాళ్ళకి కట్టి ఏదైతే ఇచ్చారు, దాదాపు 4 గ్రామాలు 404 కుటుంబాలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసింది జగన్ గారు ఉన్నప్పుడే. మీ క్రెడిట్ ఏముందా దీంట్లో నాకు అర్థం కాల. సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ మీరు చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు మీద మళ్ళీ రివర్స్ లో మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భోగాపురం పనులు, ఎర్త్ వర్క్ పనులు ఏదైతే 99.59% పూర్తయినాయి, రన్వే పనులు 78.07% పూర్తయినాయి. జగన్ గారు ఉన్నప్పుడే టాక్సీవే పనులు 55.10 పనులు, PTB పనులు 46.11, ATC పనులు 53.09, ఇతరత్ర కీలక భవనాలు 34.16, మొత్తంగా కీలక నిర్మాణాలన్నీ 56% జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే పూర్తయినాయి. మీరు కనీసం ఆ రోజు పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు గారు ఉండి పర్మిషన్లు తీసుకురాలేకపోయారు. పర్మిషన్లు తీసుకురాకుండా శంకుస్థాపన చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి NOC తీసుకురాకుండా ఏదైతే R&R ప్యాకేజ్ ఇవ్వకుండా మీరు మోసం చేసి ఉత్తర శంకుస్థాపన చేసి ఈరోజు క్రెడిట్ చోరీకి మీరు పాల్పడతా పక్కన అడుగు పుట్టినటువంటి బిడ్డలకి మీ ప్రభుత్వం తండ్రి అని చెప్పుకుంటారు. ప్రతి విషయంలో సిగ్గు సర్వం మీకు కొద్దిగా లేదు. ఇవన్నీ అప్రూవల్స్ జగన్ గారు తీసుకొని వచ్చి 130 కోర్టు కేసులు, వాళ్ళందరికీ R&R ప్యాకేజ్, రైతులందరికీ
ఆ రైతులందరికీ సంబంధించినటువంటి వాళ్ళకి ప్యాకేజీ, అదే విధంగా ఏదైతే ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు, ఇవన్నీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ కూడా మీరు ఆ రోజు చూడండి, 36 నెలల్లో జిఎంఆర్ గారు దీన్ని పూర్తి చేస్తానంటే లేదు 24 నెలల్లో పూర్తి చేసేటట్టుగా చూడమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో ఆయన ఆ రోజే చెప్పారు జిఎంఆర్ గారు, 24 నెలల నుంచి 30 నెలల్లోపు నేను ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేపిస్తాను. మేము మొట్టమొదటి విమానాశ్రయం హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏదైతే మేము ఆయనే శంకుస్థాపన చేసి ఆయన ఉన్నప్పుడే ఏదైతే అది కూడా ఓపెన్ అయింది, అలానే మీరే ముఖ్యమంత్రిగా దీన్ని ఓపెన్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామని కూడా ఆ రోజు చెప్పినటువంటి వీడియోలు మీకు ఉంటాయి చూడండి. ఇవన్నీ చేసి ఈరోజు క్రెడిట్ చోరీ మీరు చేస్తా, పెద్ద పెద్ద హెడ్డింగ్లు అంటే పేర్లు మార్చటాలు, క్రెడిట్ చోరీ తప్ప మీకు ఇంకేం ఉండదా? రోజు ఇదే పనే. ఇప్పుడు చూడండి, ఏదైతే సచివాలయాల పేర్లు మార్చి ఏదైతే గ్రామ వార్డు అదే స్వర్ణ కేంద్రాలను పేర్లు మారుస్తున్నారు, అడిగి స్వర్ణ వార్డులు స్వర్ణ గ్రామాలంట. దానికి ఇప్పుడు బోర్డులు మార్చడానికి 14-15 కోట్లు ఏదైతే ఇప్పుడు టెండర్ ఇచ్చారు. ఇలా ఉంటాయి అన్నమాట. సో క్రెడిట్ చోరీ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎలా ఈ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడిందో ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది.